ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరి టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేసెస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకనగా మనం డిసెంబర్ నెలలోకి వచ్చేసాము. క్రిస్మస్ ఎంతో వేడుకగా మనము జరుపుకోవాలనేసి ఆశపడుతున్నాము. ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అయితే మనం తెలుసుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయి. అవి అపోస్తులైనటువంటి పౌలు గారు మనకి తెలియజేస్తున్నటువంటి విషయాలు. అపోస్తులైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయము 11వ వచనము చదువుతున్నాను. బైబిల్స్ ఉన్నటువంటి వారు చూడండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేడి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. తేజోపకరమైనటువంటి యుద్ధములు పరికరములు మనము ధరించుకుందాము. పౌలు గారు చెప్పినటువంటి ఈ యొక్క మాటలు కనుక చూసుకుంటే, మరి రక్షణ పొందినటువంటి వారికి ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, ఏ విధంగా జీవించాలి అని ఇక్కడ ఆయన తెలియజేయడం జరుగుతుంది. రక్షకుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎందుకు జన్మించారు అంటే మనల్ని రక్షించడానికి జన్మించారని అందరూ కూడా ఆయన చెప్తూ ఉంటారు. తెలిసినటువంటి వారు అందరూ కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వారు, నమ్మి బాప్తిసం తీసుకున్నటువంటి వారు మేము రక్షించబడ్డాము అనేసే చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి మనం అందరూ కూడా ఎవరిలోనికి వస్తామంటే విశ్వాసుల్లోనికి వస్తూ ఉంటాము. విశ్వాసము దేని వల్ల కలుగుతుంది? విశ్వాసము వినుట వలన మనకి విశ్వాసము కలుగుతూ ఉంటుంది. వినాలి, వింటేనే మనకి ఆ పరిస్థితులు ఏమిటో అర్థమవుతూ ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటాము. మరి ఆ వినుట దేని గురించి మనం వినాలి? చూస్తూ ఉంటే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, పగలనక రాత్రనక కబుర్లు. ఫోన్ పట్టుకున్నారంటే గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుకుంటారంటే ఇతరులు కూర్చున్నటువంటి మాటలు. దాంట్లో నిజం ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ అబద్ధాలు మాత్రం చాలా ఉంటాయి. లేనిపోయినవన్నీ కూడా వారే ఊహించుకొని కల్పించుకుని రకరకాలైనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంటుంది. అలాగే ఇంకా చాలామంది సినిమా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, సీరియల్స్ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, రాజకీయ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా ఇట్లాంటి ఎన్నో రకరకాలైనటువంటి కబుర్లన్నీ కూడా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ దేవుని గూర్చినటువంటి విషయాలు మాత్రం మాట్లాడుకోరు. దేవుని గూర్చినటువంటి విషయాలు ఎవరు కూడా మాట్లాడుకోరు. ఎవరు మాట్లాడుకుంటారు అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు మాత్రమే దేవుని గూర్చినటువంటి మాటలు మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. మరి దేవుని గూర్చినటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వింటున్నటువంటి వారికి, చెప్తున్నటువంటి వారికి కూడా కావాల్సింది ఏమిటనమాట? విశ్వాసము ఉండాలి. విశ్వాసంతో నేను ప్రార్థన చేశాను, నా జీవితంలో ఇది జరిగింది, నేను దేవుని నమ్ముకున్నాను, నా జీవితంలో ఇది జరిగింది అని గొప్ప సాక్ష్యం ఉంటుంది. నిజమే, దేవుని నమ్మినటువంటి వారికి ప్రతి వారికి కూడా ఎంతో మేలే జరిగింది, ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదమే. అంతేగాని చెడు ఎవ్వరికి కూడా జరిగినట్టు ప్రపంచంలో ఎక్కడా కూడా లేనేలేదు. దేవుని యొక్క కృప పొందుకుని ఎంతగానో జీవిస్తూ ఉంటారు. నమ్మి బాప్తిసం పొందినటువంటి వారు రక్షింపబడతారు. ప్రభు కూడా అదే మాట చెప్పారు కదా, మీరు వెళ్ళండి, సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి, నమ్మి బాప్తిసం పొందినటువంటి వారు రక్షించబడదురు అని. మరి ఇక్కడ ఏమంటున్నారన్నమాట? రక్షణ మరి మనకి ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉంది అంటున్నారు. రక్షణ మరీ సమీపముగా ఉన్నది. నమ్మి బాప్తిసం పొందినటువంటి వారు రక్షించబడతారు కదా, మరి ఇంకా రక్షణ సమీపంగా ఉన్నది ఏంటి అని కనుక మనం ఆలోచన చేసుకుంటే, నమ్మి బాప్తిసం పొందినప్పుడు రక్షణ పొందినప్పుడు ఎంతగానో భయము భక్తులతోటి దేవుని ఎడల ఎంతో విశ్వాసంతో ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ కొంచెము కాలము అయిన తర్వాత కనుక చూసుకుంటే ఏమవుతుందన్నమాట? దానిని మనము నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంటుంది. దేవుని యొక్క మాటకు కానీ, దేవుని యొక్క పిలుపును కానీ ఎట్లా ఉంటుందంటే చాలా వరకు చేద్దాంలే, చూద్దాంలే అనుకుంటూ ఆలోచనలో పడిపోతూ ఉంటారు. కానీ దేవుని
ఆ చేత పొందినటువంటి కృపని కానీ ఆ యొక్క రక్షణ కానీ నిలుపుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు చాలామంది. అందుకనే అంటున్నాడు రక్షణ మీకు సమీపముగా ఉన్నది. మరి ఈ యొక్క క్రిస్మస్ కాల సమయంలో కనుక చూసుకుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కోసము ఆయన మరి కన్య మరియ గర్భాన ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన ఈ లోకానికి వచ్చారు, 33.5 సంవత్సరాలు చక్కగా మరి జీవించారు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటన చేశారు. అందరికీ కూడా రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చానని ప్రకటించడం జరిగింది. అందరూ ఎంతోమంది ఆయనని నమ్మి విశ్వాసం పొంది తిరిగి జీవించారు, మరణమును గెలిచి లేచారు, భయంకరమైనటువంటి వ్యాధుల నుండి విడుదల పొందారు. ఇవన్నీ కూడా మనకి జరిగినాయి, చూస్తూనే ఉన్నాము. అంటే ఏంటనమాట, మనము అవన్నీ వింటున్నప్పుడు మనకు కూడా ఎట్లా ఉంటుంది అనమాట, విశ్వాసము కలుగుతూ ఉంటుంది. పూర్వకాలంలో కనుక చూసుకుంటే 4000 సంవత్సరాల క్రితం కనుక చూసుకుంటే అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రామా అని పిలిచినప్పుడు ఆయన పలికాడు, నీ దేశము నుండి, నీ కుటుంబం నుంచి, అంటే నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు లేచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అనేసి దేవుడు చెప్పడం జరిగింది. మరి అబ్రహాము ఎంతగానో నమ్మాడు. నమ్మి ఆయన మాటకి విలువనిచ్చి చక్కగా లేచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలి దేవా అని అడగలేదు, ప్రభువా ఎక్కడికి వెళ్ళాలని అడగలేదు. దేవుడు చూపించినటువంటి ప్రదేశానికే ఆయన వెళ్ళడానికి నిశ్చయించుకొని చక్కగా వెళ్ళడం జరిగింది. ఎంతగానో ప్రయాసపడి తన యొక్క భార్య, తన యొక్క కుటుంబ సభ్యులు, ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రయాణమే వెళ్ళడం జరిగింది. అంటే దేవుని యొక్క మాట విన్నప్పుడు ఎక్కడికి వెళ్తామన్నమాట, కానానులోనికి మనం ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడే ఆయన దేవుని యొక్క పిలుపు అందుకున్నాడు, దేవుని యొక్క మాట విన్నాడు. అనేక మంది ఆయన చుట్టూ ఉన్నా కూడా వారు ఎవరికి కూడా అర్థం కాలేదు, కానీ సౌలుకు మాత్రమే అర్థమైంది ఇది దేవుని యొక్క మాట అని. వినడం వలనే అతనికి విశ్వాసము వచ్చింది, విశ్వాసము కలిగింది. అలాగే గొర్రెల కాపరులు ఉన్నారు. గొర్రెల కాపరులు కూడా రాత్రివేళ గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత అక్కడికి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు కూడా చాలా భయపడ్డారు. మొట్టమొదటిగా వాళ్ళు ఎందుకు భయపడ్డారంటే, అమ్మో ఏదో దెయ్యమో భూతమో వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ ఆ యొక్క వెలుగును చూసి ఆ యొక్క ఆ దూత ఏం చెప్పిందనమాట, మీరు భయపడకడి, నేడు రక్షకుడు మీకోసము జన్మించాడు అనేసి అక్కడ చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క వార్త వాళ్ళు విన్నారు. తర్వాత ఆ దూత ఏం చెప్పింది అక్కడంటే, మీరు వెళ్ళండి, దావీదుపురంలో ఆయన జన్మించాడు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉంటాడు అని చెప్పినప్పుడు వాళ్ళు అప్పటి వరకు ఉన్నటువంటి భయాలన్నిట్లు కూడా విడిచిపెట్టేసి ఏమాత్రము కూడా సంకోచించకుండా వెంటనే ఆ రాత్రివేళ కాలంలోనే, ఆ నిశీధ సమయంలోనే వాళ్ళు ప్రయాణమై వెళ్ళి శిశువుని చూడడం జరిగింది. శిశువుని చూసి వాళ్ళు ఎంతగానో సంతోషించారు. ఆకాశంలో వెలిసినటువంటి నక్షత్రాన్ని చూసినటువంటి జ్ఞానులు ఎంతోమంది, ఖగోళ శాస్త్రం తెలిసినటువంటి వారు అందరూ కూడా చూశారనమాట. జ్ఞానులు అంతా కూడా క్యాల్కులేషన్స్ చేశారు. ఏంటి అంటే, ఎవరో మహానుభావుడు జన్మిస్తున్నాడు, ఎవరో గొప్పవారు జన్మిస్తున్నారు, తోకచుక్క రావడానికి కారణం ఏంటి అని చూసినప్పుడు ఏదో జరగబోతుంది. ఏంటి ఆ వింత అంటే, రాజులకు రాజు, ప్రభువులకి ప్రభు జన్మిస్తున్నాడు అని తెలిసినప్పుడు అనేక మంది జ్ఞానులు మరి ప్రభువుని చూడడానికి ఆ యొక్క చుక్కని ఆధారంగా చేసుకుని వాళ్ళు ప్రయాణమై వచ్చారు. కానీ అక్కడికి వచ్చింది ఎంతమంటే 3 మాత్రమే రావడం జరిగింది. ఆ 3 ప్రభువుని చూసి ఎంతగానో ఆనందపడ్డారు. వారు తీసుకొచ్చినటువంటి కానుకలు కూడా అక్కడ సమర్పణ చేయడం జరిగింది. వెండి, బంగారము, సాంబ్రాణి వాళ్ళు ఇవ్వడము జరిగింది. ఇట్లాగా అందరూ కూడా అనమాట విన్న తర్వాత వారు ఆ యొక్క విశ్వాసంలో వాళ్ళు జీవించడం జరిగింది. అందుకనే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విన్నప్పుడే మనకి విశ్వాసం అనేది ఎంతగానో బలపడుతూ ఉంటుంది. అట్లాంటి బలపడ్డటువంటి విశ్వాసంతో ప్రయాణము సాగించాలి. ప్రయాణము సాగిస్తున్నప్పుడు మనకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. నమ్మి బాప్తీసము పొంది నేను రక్షించబడ్డాను, నేను రక్షణలోనికి వచ్చేసాను, రక్షించబడ్డాను అనుకుంటే సరిపోదు. నేను రక్షించబడ్డాను అనుకుంటే సరిపోదు. ప్రభువారు చెప్పినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుని ఆ మాట ప్రకారము ఆయన ఈ లోకంలో ఏ విధంగా అయితే జీవించి ఉన్నారో మనము కూడా ఆ విధంగా జీవించాలి.
మనము కూడా మన యొక్క ఆలోచనలో కానీ, ముఖ్యంగా మన ఆలోచనలో మార్పు రావాలి. అలాగే మన యొక్క మాటలో మార్పు రావాలి. మన యొక్క ప్రవర్తనలో అంటే మన యొక్క చేతలలో మార్పు రావాలి. కానీ ఏమీ కూడా మారకోకుండా నేను ఇట్లానే ఉంటాను, నేనేమి కూడా మారను, నేను బైబిల్ చదవను, నేను మరి ప్రార్థనకి వెళ్ళను, నేను దేవుణ్ణి స్తుతించను, కానీ దేవుని యొక్క దీవెనలన్నీ నాకే వచ్చేయాలి, నాకు రాత్రి దేవుడు కలలో కనిపించి నీకు దీవెన ఇస్తున్నాను, నీవు ఆశీర్వదించబడుతున్నావు అని చెప్పి నట్లు కలలు కానీ సంతోషంతో ఇంకా ఇదే మాట చెప్పుకుంటూ పోతూ ఉంటారు. నేను దేవుని చూశాను, దేవుడు నాకు కనిపించాడు, నేను అక్కడ ప్రార్థనకి వెళ్ళనండి, నేను బైబిల్ చదవనండి, నేను స్తుతించనండి, అయినా కూడా దేవుడు నాకు అన్నీ కూడా ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే నేను ఆయనని సొంత రక్షకుడిగా నమ్మాను, బాప్తీసం తీసుకున్నాను, అయిపోయింది, నేను చేయవలసిన పని నేను చేసేసాను, ఇంకా అన్నీ కూడా దేవుడే నాకు దీవెనలు ఇచ్చేయాలి అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. చాలామంది ఇదే మాటలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి చెప్పి 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 అది సరి అయినటువంటిది కాదమ్మా, సరి అయినటువంటిది కాదు నాయన, మీరు అనుసరిస్తున్నటువంటి విధానాలు తప్పు. అది ఎందుకు అంటే దేవుని యొక్క కృప పొందాలి అంటే కేవలము బాప్తీసము తీసుకుంటేనే మీరు రక్షించబడరు. బాప్తీసము తీసుకునేటప్పుడే మీ యొక్క మనసు మారాలి. మారిన మనసుతోటే దేవుని దగ్గరికి వస్తేనే దేవుని యొక్క కృప పొందుకుంటావు, దేవుని చేత నీవు రక్షించబడతావు. కరెక్టే, 2000 సంవత్సరాల క్రితము ఆయన రక్షకుడుగా మన కోసం వచ్చాడు. నశించిపోతున్న ప్రతి వారిని కూడా వెదకి రక్షించడానికే మనుష్య కుమారుడుగా ఆయన రావడం జరిగింది. మన కోసం ఆయన ప్రాణాలు అర్పించాడు. ఆయన వెళుతూ కూడా చెప్పారు, తిరిగి ఇంకొక మాట చెప్పారు, ఇదిగో నేను తిరిగి త్వరగా రాబోతున్నానని చెప్పాడు. హల్లెలూయా. నేను తిరిగి త్వరగా రాబోతున్నాను అనేసి చెప్పడం జరిగింది. ఆయన తిరిగి త్వరగా రాబోతున్నాడు అంటే అనేక రకాలైనటువంటి మాటలు మనం వింటూనే ఉంటాము. అనేక మంది శాస్త్రజ్ఞులు కానీ లేకపోతే రకరకాలైనటువంటి వారు చెప్తూ ఉంటారన్నమాట. యుగాంతము అనేసి చెప్తూ ఉంటారు. 2012 సంవత్సరంలోనే యుగాంతం వచ్చేసింది, ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయనేసి చెప్పినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. స్కైలాబ్ పడిపోతుందని ఆస్తులన్నీ అమ్మేసుకుని వాళ్ళు తినేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా ఎన్నో రకరకాలైనటువంటివి ఈ 2020లో మనం అందరం కూడా అనుభవించాము, చూసాము. భయంకరమైనటువంటి కరోనా మరణము రాజ్యాన్ని ఏలింది, ప్రపంచాన్ని ఏలింది మరణము. మరి అట్లాంటి మరణాల నుంచి కూడా రక్షించినటువంటి దేవుడు అంటే ఇవన్నీ కూడా దేనికి గుర్తులు అంటే యుగాంతానికి గుర్తులే. ఆయన చెప్పినటువంటి మాట, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను అనేసి ఆయన చెప్పడం జరిగింది. మరి త్వరగా రాబోతున్నా అంటే మొదటి రాకల్లో ఆయన ప్రేమస్వరూపుగా వచ్చాడు, ప్రేమమూర్తిగా ఆయన వచ్చాడు. మనమంతా కూడా క్రిస్మస్ ఎంతో సంతోషంతో మనం జరుపుకుంటూ ఉంటాము, ఎంతో ఆనందంతో మనం జరుపుకుంటూ ఉంటాము, మంచిదే. కానీ మన యొక్క రక్షణను మనం కాపాడుకుంటున్నామా లేదా, దేవుడిచ్చినటువంటి రక్షణని మనం ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నామా అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. రెండో రాకడంటే ఎప్పుడో ఉందండి, మేము పుట్టినగాడి నుంచి వింటూనే ఉన్నాము, ఎప్పటి నుంచో దేవుడు చెప్తానే ఉన్నాడు వస్తాను అని, ఆయన ఎప్పుడు వస్తాడో అని చాలా తేలికగా తీసి పారవేసేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. మనము కనుక ఆలోచన కనుక చేసుకుంటే మనము ఒక రోజు అంటేనే ఎట్లా చూస్తాము, 24 గంటలు ఉంటే ఒక రోజు అనుకుంటాము, ఒక పగలు ఒక రాత్రి అంటేనే ఒక రోజు అనుకుంటాము. మరి అట్లాగే మన భూలోకంలోనే అంటే మన ఈ భూలోకంలోనే ఉత్తర ధ్రువానికి లేకపోతే ధ్రువాల దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, ధ్రువాల దగ్గరికి వెళితే పగలు అక్కడ కనుక చూసుకుంటే 6 నెలలు పగలే ఉంటుంది, 6 నెలలు చీకటి ఉంటుంది. అంటే వారికి ఒక పగలు ఒక రోజు కలిస్తేనే, ఒక పగలు ఒక రాత్రి కలిస్తేనే ఒక రోజు అవుతుంది, ఒక పగలు ఒక రాత్రి కలిస్తేనే ఒక రోజు అవుతుంది. అంటే 6 నెలలు 12 నెలలు అయితేనే వాళ్ళకి ఒక్క రోజు అవుతుంది, మనకైతే సంవత్సరం అవుతుంది. అలాగే మరి మీరు చంద్రమండలం మీదకి వెళ్ళండి, అక్కడ 14 రోజులు పగలు ఉంటుంది, 14 రోజులు చీకటి ఉంటుంది. అంటే అక్కడ ఒక్క రోజు అంటే మనకి 28 రోజులు అయినట్టు. అంటే మనకి దగ్గరలోనే ఇక్కడిక్కడే మనకి ఇంత వ్యత్యాసం మనకి కనిపిస్తూ ఉంది. మరి ఆకాశము, మహా ఆకాశము, నక్షత్రాలు, గెలాక్సీలు, పాలపుంతలు, ఈ యొక్క ఖగోళ శాస్త్రాన్ని అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అసలు మనం ఏం ఆలోచించాలో కూడా మనకి అర్థం కానటువంటి పరిస్థితి. ఆ యొక్క
ఖగోళ శాస్త్రం గురించి కానీ లెక్కలు కానీ మనము శాస్త్రజ్ఞులు కూడా వాళ్ళు ఎన్నో రకరకాల ప్రయోగాలు చేసి ఒక్కొక్కళ్ళు కూడా రాకెట్లో మరి కాంతి వేగంతో వెళ్తేనే ఒక్క స్టార్ దగ్గరికి వెళ్ళాలంటే 10 సంవత్సరాలు పడుతుంది, ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలంటే 20 ఇయర్స్ పడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంటుంది. కాంతి వేగంతో వెళ్ళడం అంటే అది ఏమైనా మాటలా? అంటే నేను ఇది మాట ఎందుకు చెప్తున్నానంటే మనము దేవుని యొక్క ప్రణాళికను కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని కానీ దేవుని యొక్క కాల గమనాలను కానీ అంచనా వేయడము మనకున్నటువంటి జ్ఞానము కానీ మనకున్నటువంటి తెలివితేటలు కానీ ఏమీ కూడా పనికిరావు. హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానము వేరు, మనుషుల యొక్క జ్ఞానము వేరు. ప్రభువారు చెప్తూ ఉన్నారు, నేను వస్తాను అనేసి ఆయన చెప్తూ ఉన్నారు. నా సన్నిధిలో ఒక్కరోజు గడిపితే, 1 గంట గడిపితే 1000 దినములు 1000 గంటలు అనేసి అని చెప్తూ ఉన్నాడు. అంటే మన క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఎట్లా ఉండాలంటే విశ్వాసంతో ఉండాలి. దేవుడు ఆయన వస్తానని చెప్పాడు. ఆయన మరి యెషయా గ్రంథంలో ప్రవచనం ఉంది, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనునని. అది నెరవేర్పు అయిపోయింది. మరి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనాల నెరవేర్పులు అన్నీ కూడా జరిగిపోయాయి. సిలువ వేయబడడం జరిగింది. ఆయన మరలా తిరిగి లేచినటువంటి పరిస్థితి మనకు తెలుసు, చూసాము. ఖాళీ సమాధి ఎక్కడ ఉందంటే మరి యెరూషలేములోనే మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ సమాధి కూడా తెరవబడ్డట్లు లేదు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క సమాధి మాత్రమే అక్కడ తెరవబడింది. మేము వెళ్ళినప్పుడు కూడా మేము ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా చూసి రావడము జరిగింది. అంటే తర్వాత ఆయన మరి చక్కగా పరలోకానికి వెళ్ళిపోయింది. ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? ఇదిగో నేను తిరిగి రాబోతున్నాను, నేను వస్తాను అనేసి చెప్తూ ఉన్నారు. మరి ఆయన వచ్చేటప్పటికి మనం ఏ విధంగా ఉండాలి? మనం ఎట్లా మన యొక్క రక్షణని మనం ఎట్లా కాపాడుకోవాలి? అంటే రక్షణ అంటే ఏంటి అసలు? రక్షణ అంటే ఎవరైనా ఒక పడిపోతున్నాడు అనుకోండి, పడిపోయిన ఒక యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు ఏం చేస్తారు? గట్టిగా అరుస్తూ ఉంటారు, హెల్ప్ చేయండి, నన్ను రక్షించండి అని. ఎవరైనా నదిలో కొట్టుకుపోతుంటే వాళ్ళు కూడా గట్టిగా అరుస్తూ ఉంటారు, మునిగిపోతున్నటువంటి వాళ్ళు మమ్మల్ని రక్షించండి అని. సముద్రంలో కొట్టుకుపోయేటువంటి వాళ్ళు, మరి ఎట్లాగో భయంకరమైనటువంటి ప్రమాదాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అగ్ని ప్రమాదాల్లో, వీటన్నిటి నుంచి కూడా రక్షణ అనేసి అరుస్తూ ఉంటారు. రక్షణ కావాలి అని అరిసినప్పుడు అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు, వాళ్ళని రక్షిస్తూ ఉంటారు. అది భౌతికపరమైనటువంటిది, ఈలోకపరమైనటువంటిది, అది రక్షణ. అలాగే మనము ఎన్నో ఇబ్బందులలో ఉన్నప్పుడు, ఎన్నో కష్టాలలో ఉన్నప్పుడు మనల్ని రక్షించేవారు ఎవరున్నారు? మన కన్నీటిని తుడిచేవారు ఎవరున్నారు? మన మాటలు విని మనల్ని సేదతీర్చేటువంటి వారు ఎవరున్నారంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన చెప్పినటువంటి మాట, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను అనేసి చెప్తూ ఉన్నాడు. పోయిన వారంలోనే మరి రాహాబు గురించి చెప్పడం జరిగింది. రాహాబు ఏ విధంగా ఆమె రక్షించబడింది అనేసి. అంటే ఆమె యుద్ధంలో మరి మరణము కాకోకుండా ఆమె యొక్క జనాంగాన్ని అంతా కూడా అక్కడ ఉన్నటువంటి యెహోషువ సైనికులు రక్షించడం జరిగింది. వారిని ముట్టుకోలేదు, చంపలేదు, రక్షించారు. అంటే అదంతా కూడా ఈలోకపరమైనటువంటిది. అలాగే ఆమె యొక్క పేరు కూడా మరి జీవగ్రంథంలోకి, మరి ముఖ్యంగా ఆమె యొక్క పేరు యేసుక్రీస్తు యొక్క వంశావళిలోకి వెళ్ళింది అన్నాం. అంటే 2 రకాలైనటువంటిది మనం ఇక్కడ గమనించాలి. ఈలోక రక్షణ ఒకటి, అలాగే మనము రెండవ మరణాన్ని గెలిచి, అంటే మనకి రెండవ మరణము లేదు, మనకి భౌతికపరమైనటువంటి దేహ సంబంధమైనటువంటి మరణమే కానీ ఇంకొక మరణము, మన యొక్క ఆత్మ మరణము పొందకుండా జీవముతోటి దేవాది దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడే ఏ విధంగా ఉండాలి అన్నది ఈ యొక్క పౌలు గారు మనల్ని ఎంతగానో ఆయన హెచ్చరించడం జరుగుతుంది. మీ యొక్క రక్షణ మనకి సమీపముగా ఉంది. రక్షణ సమీపముగా ఉంది అంటే ఆ యొక్క రక్షణని మనం బాప్తిసం పొందినటువంటి రక్షణని ఏ విధంగా మనము కాపాడుకుంటున్నామా లేదా అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలామందిని దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మరి రాత్రి చాలా సమయము గడిచిపోయింది, పగలు రాబోతోంది, పగలు ఇంకా చాలా దగ్గరగా ఉంది. మరి వాక్యం వింటున్నటువంటి వారందరూ కూడా ఏ విధంగా ఉంటూ ఉన్నారు? మనము మన యొక్క రక్షణ ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే, రాత్రి గడిచిపోతున్నది కాబట్టి మనము అంధకార సంబంధమైనటువంటి క్రియలన్నిటిని కూడా విసర్జించాలి.
అంధకార సంబంధమైనటువంటి క్రియలని మనం ఎప్పుడైతే విసర్జిస్తామో, ఎప్పుడైతే వాటిని విడిచిపెడతామో, వాటిని విడిచిపెట్టినప్పుడు మాత్రమే అంధకార క్రియలను కనుక చూసుకుంటే ఎన్నో భయంకరమైనటువంటివి ఉన్నాయి. ఈ పత్రికలోనే ఉన్నాయి. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. ఎవరికైనా మనం చెప్తూ ఉంటాము, అమ్మ సినిమాలు చూడొద్దు అని చెప్తూ ఉంటారు. ఎక్కడుంది సినిమాలు చూడొద్దని? చూస్తే తప్పేంటి? మేము చూస్తామంటారు. వద్దమ్మా, సినిమాలు చూసిన కాడి నుంచి అక్కడి నుంచి లేనిపోని ఆలోచనలు. ఒక హీరో ఏదో ఒక అగ్గిపుల్ల ఒక బండిలో ట్యాంక్లో, పెట్రోల్ ట్యాంక్లో, అంటే తన 2 వీలర్కి ఉన్నటువంటి ఆ పెట్రోల్ ట్యాంక్లో అగ్గిపుల్ల వేసాడు. ఆ బండి పైకి లేచి 3 పల్టీలు కొట్టిందంట. అందుకని ఆ సినిమా చూసినటువంటి అతను కూడా ఏం చేశాడు అనమాట, ఇక్కడే దిల్షునగర్ దగ్గర ఉన్నటువంటి థియేటర్, వెంకటాద్రి థియేటర్ దగ్గరే మరి అది జరిగింది. వాళ్ళు చూసి సినిమా చూస్తూ వచ్చి నేను కూడా వేస్తానని చెప్పేసి అగ్గిపుల్ల తీసి వచ్చేసాడు. అది బగ్గుమని మండింది, అదేం పైకి ఎగరలేదు. మరి వెంటనే పోలీసులు వచ్చి అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. అంటే అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. దాంట్లో సినిమా హీరో గారు 100 మందిని కొట్టేస్తాడు, ఆయనకి ఇంత దెబ్బ కూడా తగలదు. ఇట్లాంటివన్నీ కూడా చూసి మేము కూడా అంతా కూడా ఇట్లా ఉండాలి, మేము కూడా ఈ విధంగా ఉండాలి, మేము నమ్మిందే కరెక్టు, ఇదిలా చేస్తే చాలా మంచిది అని వాటి యొక్క ప్రభావానికి, సినిమాల యొక్క ప్రభావంతో యువత అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే భయంకరంగా అయినటువంటి అపవాది చేతిలోనికి వెళ్ళిపోయి దాని చేత ఏడవబడి మరులుకొని ఈడ్చుకొని పోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎందుకని అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. మరి నిన్న అనుకుంటా చూసినప్పుడు ఒక టీచరు పిల్లల్ని గొడవ చేయొద్దు, అల్లరి చేయొద్దు, సైలెంట్గా ఉండండి అని చెప్పినందుకు కొట్టి చంపారు. టీచర్ని పిల్లలు చంపినటువంటి సంఘటన నిన్ననే జరిగింది. అంటే ఎట్లా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇట్లాంటి సినిమాలు చూసి, సీరియల్స్ చూసి అతను ఏ విధంగా చంపాలి, కోళ్ళని ఏ విధంగా పడగొట్టాలి, ఇట్లాంటివే ఉంటాయి. కానీ వాటిలో మంచి అన్నది ఎక్కడ కూడా మనకి కనిపించదు. అందుకనే అవి చూడకండి, అవి నేర్చుకోకండి, మీ జీవితానికి అప్లై చేసుకుని మీరు నాశనంలో పడిపోకండి అనేసి పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. అందుకని సినిమాలు చూడకండి, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మత్తైనను లేక కామ విలాపములైనను పోకిరీ చేష్టలైనను లేకయు. ఇంకా ఏమంటున్నాడు అనమాట, మత్తైనను, మత్తు కనుక చూసుకుంటే చాలా భయంకరమైనటువంటిది. ఒక తాగుడే కాదు, సిగరెట్లే కాదు, డ్రగ్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రంలో చూసుకున్నా, ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఫస్ట్ అదే మేము డ్రగ్స్ లేకోకుండా చేసేస్తాము అని చెప్తూ ఉంటారు. కానీ ఏమి కూడా జరగదు. అవన్నీ కూడా అవి జరుగుతూ ఉంటాయి. ఆఖరికి తిండి వలన మత్తు. ఇవన్నీ కూడా ఈ దేని నుంచి దూరం చేస్తున్నాయంటే దేవాది దేవుని దగ్గర నుంచి దూరము చేసివేస్తున్నటువంటి పరిస్థితి. దేవుని దగ్గర నుంచి మానవుల్ని దూరపరిచేది. అంటే మానవుల యొక్క రక్షణ ఏమైపోతుందన్నమాట, రోజు రోజుకి తగ్గిపోతుంది. రక్షణను పొందినటువంటి వారు ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ దేవునికి దగ్గరగా ఒక్కొక్క మెట్టు ఎక్కడమో జరగట్లేదు. అందుకనే మనము మన యొక్క హృదయములో నుంచి ఏమి తీసివేసుకోవాలన్నమాట, అంధకార క్రియలన్నిటిని కూడా మనము విసర్జించాలి, తీసివేసుకోవాలి. అలాగే పగటి వారమై ఉన్నట్లుగా మనము మర్యాదగా నడుచుకోవాలి. యుద్ధోపకరణాలు మనకి తేజో సంబంధమైనటువంటివి, వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలను మనము ధరించుకోవాలి. ఉపకరణాలు అంటే ఆయుధాలు మనము ధరించుకోవాలి. అట్లాంటి ఆయుధాలు ధరించుకొని పగటి యందు ఏ విధంగా అయితే మర్యాదగా ఉంటారో అట్లాగా మనము, అంటే విశ్వాసులమైనటువంటి మనము ఏ విధంగా ఉండాలి. మనము కూడా విశ్వాసంతోటి మన యొక్క రక్షణను పోగొట్టుకోకుండా, నేను మరి దేవుని నమ్ముకున్నాను కాబట్టి దేవుని యందు నేను విశ్వాసంతో ఉన్నాను అని చెప్పి చక్కగా మనం ఇంకా విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు ఆయన యొక్క రెండవ రాకల్లో మనము ఆయనని ఎదుర్కోవడానికి ఎంతమో సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే రక్షణ అనేటువంటి శిరస్నానం ధరించుకోవాలి. మరి సత్యం అనేటువంటి దట్టి మనము కట్టుకోవాలి. సమాధానమైనటువంటి జోడు మనం తొడుక్కోవాలి. మరి ఒక చేత్తోటి మనము ఏం చేసుకోవాలి, బైబిల్ పట్టుకోవాలి. మన చేత్తోటి మనము వాక్యాన్ని ధరించాలి, పట్టుకోవాలి.
మనము చక్కగా మరి సాతాను మనల్ని ఎంతగానో ప్రేరేపిస్తూ ఉంటుంది, రా 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 అని పిలుస్తూనే ఉంటుంది. సాతాను వైపుకి చూడుకోకుండా, చీకటి వైపు చూడుకోకుండా, పగలు సమీపముగా ఉంది, మనము తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలన్నిటిని కూడా ధరించి క్రీస్తు కొరకు మనము ఎదురు చూడాలి. ఎవరి యొక్క హృదయంలో అయితే యేసుక్రీస్తు వారు జన్మిస్తారో, మనము పైన ఇంటి మీద స్టార్ పెట్టేస్తాము, కానీ మన యొక్క హృదయంలో అంతా కూడా ఏముంటుందన్నమాట, చీకటే ఉంటుంది, బారే చీకటే, భయంకరమైనటువంటి పరిస్థితులు. ఒకప్పుడు మా గృహం కూడా అట్లాగే ఉండేది, ఇంటి మీద స్టార్ ఉండేది, లోపల ఇంట్లో బారే ఉండేది. కానీ మరి దేవుడు యొక్క కృప వలన, దేవుడు ఇచ్చినటువంటి రక్షణ వలన అవన్నీ కూడా తీసివేసుకొని ఇప్పుడైతే మేము మరి రక్షణకు సమీపముగా, మేము పొందినటువంటి రక్షణ, మేము పొందినటువంటి కృప, దేవుడు మాకిచ్చినటువంటి గొప్ప ధన్యత మీరు కూడా పొందండి. మీరు కూడా మరి యొక్క క్రిస్మస్ సమయంలో మీ యొక్క ఇంటిని శుభ్రపరచుకున్నట్లుగా మీ యొక్క హృదయాన్ని శుభ్రపరచుకోండి. ఇంట్లో ఉన్నటువంటి బూదంతా దొరుకుకోవాలి, అన్ని గిన్నెలన్నీ చక్కగా పెట్టుకోవాలి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ హృదయాన్ని కూడా మనం అట్లాగా చేసుకొని చక్కగా మనం ఎట్లా ఉండాలన్నమాట, అంధకార క్రియలన్నీ కూడా విసర్జించి తేజో సంబంధమైనటువంటి మరి ఆ యొక్క యుద్ధోపకరణాలన్నిటి కూడా ధరించి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కోసం మనము ఎదురు చూద్దాము. మరి ఈ యొక్క క్రిస్మస్ కాలంలో మరి క్రిస్మస్ పాటలు పాడుకుంటూ సంతోషంతో నూతన వస్త్రాలు ధరించుకొని ఆనందంతో గడపడం కన్నా ముఖ్యమైనది యేసుక్రీస్తు వారు మరి మన యొక్క హృదయంలో జన్మించినప్పుడు, ఆయన ఈ లోకంలో జన్మించాడు, కానీ మన యొక్క హృదయంలో జన్మించినప్పుడే అదే నిజమైనటువంటి రక్షణ. కేవలం నమ్మి బాప్తిసం పొందుకుంటేనే కాదు రక్షణ, ఆ రక్షణను మనం కొనసాగించాలి. చివరి వరకు కూడా ఆ యొక్క రక్షణ కోసం మనము పోరాడుతూనే ఉండాలి. పౌలు ఏ విధంగా అయితే తన యొక్క పరుగు పందెంలో పరిగెత్తి విజయాన్ని సాధించాడో, మనము కూడా ఆ యొక్క గోల్ని, మనము కూడా రక్షణ అనేటువంటి దానిని పొందడానికి మన యొక్క పరుగు పందెము ఏనాడు కూడా వెనక్కి తగ్గకుండా ముందుకే దేవుని దగ్గరికే మనము ఉండాలి. అట్లా ఉంటేనే దేవుని యొక్క కృప మనము పొందుకుంటాము. నేను పొందుకున్న కృప మీరు కూడా పొందుకోండి. మీరంతా కూడా దేవునిలో ఇంకా విశ్వాసంతో ముందుకి రావాలనేసి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. సకల శిక్షలకు కారణభూతుడైన మా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, మరి నాయన నీ యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉంది నాయన. ఎక్కడ చూసినా కూడా యుద్ధాలు, యుద్ధ సమాచారము, భయంకరమైనటువంటి భూకంపాలు, తుఫానులు, మరి నీ యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉంది నాయన. 2000 సంవత్సరాల క్రితం ప్రభా మరి నాయన ఈ లోకానికి మీరు వచ్చిన్నారు. మీరు చెప్పినటువంటి మాట నమ్మి బాప్తిసం పొందినటువంటి వారు రక్షించబడతారని మీరు చెప్పి ఉన్నారు తండ్రి. అవును ప్రభా, అట్లాంటి రక్షణ ప్రభా మరి నాయన మాకు ఇచ్చి ఉన్నావు తండ్రి. ఆ యొక్క రక్షణను మేము పోగొట్టుకోకుండా ప్రభా మరి నాయన రక్షణలో ఇంకా ముందుకి వెళ్ళేటువంటిది మరి ప్రతి దినము కూడా ప్రభా నీ యొక్క రక్షణ మేము పొందుకునేటువంటి గొప్ప భాగ్యము దయచేయండి తండ్రి. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో ప్రభా, ఆ బిడ్డల యొక్క హృదయాన్ని మార్చండి నాయన, నూతన పరచండి నాయన. వారు ఉన్నటువంటి ప్రతి ఇరుకు నుంచి, ఇబ్బందుల నుంచి, శోధన నుంచి కూడా తప్పించి ప్రభా మరి నాయన నీ యొక్క నిండైనటువంటి కృపలతో నింపవలసిందిగా ఈ యొక్క క్రిస్మస్ శుభాలు మరి నాయన బిడ్డలందరూ కూడా ఆనందంతో నీ యొక్క జన్మదినాన్ని నడుపుకునేటువంటి గొప్ప భాగ్యం దయచేయవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యోన్ సహవాసము సదాకాలము ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ మీద కృమ్మరించబడునుగాక. ఆమెన్.